మీ అందరికి చాలా హ్యాపీగా ఉంటారు. ఈ రోజుతో మనం కీబోర్డ్ టైపింగ్ అనేది లెటర్స్ అంటే ఏదైనా సరే మనం లెటర్స్ అనేది కీబోర్డ్ టైపింగ్ ఈ రోజు లెసన్ అయిపోతుంది. లెటర్స్ ఇండివిజువల్ లెటర్స్ మనం టైపింగ్ నేర్చుకున్నాం కదా, ఈ రోజుతో లెసన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. మనం 20 days లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు డే 21. నిన్న లెసన్ లో ఏం తెలుసుకున్నాం? ఏ నుంచి జెడ్ వరకు లెసన్ మొత్తం కంప్లీట్ చేసుకున్నాం నిన్న లెసన్ లో. ఈ రోజు ఏంటి మిగతా ఉన్నాయి కదా, మన కీస్ లో ఏమేమి ఉన్నాయి? స్లాష్ ఉంది, డాట్ ఉంది, సెమికోల్ ఉంది కదా. ఇంకొకటి ఉంది మర్చిపోయారు మీరు, ఏంటది? కామా కదా. సెమికోలు, స్లాష్, డాట్, కామా, ఈ 4 ఉన్నాయి కదా లెటర్స్. ఈ లెటర్స్ కూడా మనం కంప్లీట్ చేయబోతున్నాం ఈ లెసన్ లో. ఈ లెసన్ కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడతో మన కీబోర్డ్ టైపింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఏంటి? ఇండివిజువల్ లెటర్స్. తర్వాత మనం కంబైన్డ్ లెటర్స్ గురించి మళ్ళీ మాట్లాడుకుందాం నెక్స్ట్ లెసన్ లో ఏం వస్తుంది ఏంటనేది. ముందుగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. లెసన్ లోకి వెళ్ళిపోదాం. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. 20 days అంటే మనం ఆల్మోస్ట్ చాలా వరకు కీబోర్డు మీద కీస్ తో వేళ్ళకు అలవాటు పడ్డాయి కదా. అయితే ఇప్పుడు ఇంకా ఏం బ్యాలెన్స్ ఉన్నాయి? ఏ నుంచి జెడ్ వరకు వరుసగా టైప్ చేయడం వచ్చింది. ఇంకా మనం దీంట్లో ఏమేమి యాడ్ చేసాం? స్లాష్ ఉంది, సెమికోల్ ఉంది, డాట్ ఉంది, కామా ఉంది కదా. ఈ 4 కీస్ మిగిలిపోయాయి కదా. ఇప్పుడు ఈ లెసన్ లో కంప్లీట్ చేద్దాం. ఇవి అంటే ఏ నుంచి జెడ్ వరకు వరుసగా టైప్ చేసాం కదా. అంటే ABCD ఇలాగా ఏ నుంచి జెడ్ వరకు కంప్లీట్ చేసాం. కానీ మనం ప్రాక్టీస్ చేసిన కీస్లో సెమికోల్ ఉండిపోయింది, స్లాష్ ఉండిపోయింది, డాట్ ఉండిపోయింది, ఏంటి కామా ఉండిపోయింది. ఇప్పుడు వీటి గురించి ఒక లైన్గా చేద్దాం. ముందుగా మన యొక్క మొబైల్ ఫోన్లో నోట్బుక్ ఓపెన్ చేసుకొని ఈరోజంతా డే 21 డే 21 అంటారు. మన థంబ్ రూల్ తెలుసు కదా. ముందు ఇంతవరకు మనం ఏమేమి లెసన్స్ నేర్చుకున్నామో అవన్నీ కూడా మినిమం 1 లైను, ఏదైతే ముందు సిరీస్ ఏదైతే ఉందో వాటి గురించి మాత్రం ఒక్కొక్క 2 లైన్లు టైప్ చేయాల్సి ఉంటుంది. ఒక్కొక్క లెసన్ 2 లైన్లుగా టైప్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కొక్క లైన్ టైప్ చేస్తున్నాను నేను. ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ASDF స్పేస్ సెమికోల్ LKJ స్పేస్ ఎంటర్. QWER స్పేస్ POIU స్పేస్ QWER స్పేస్ POIU స్పేస్ ఎంటర్. ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ZXCV స్పేస్ స్లాష్ డాట్ కామా M స్పేస్ ఎంటర్. అంటే నేను మామూలుగా టైప్ చేస్తున్నాను, టైం చాలదని. మీరు మాత్రం ఇంకా టైం స్పెండ్ చేసి ఇంకా పూర్తిగా టైప్ చేయండి. ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ASDFG స్పేస్ సెమికోల్ LKJH స్పేస్ ఎంటర్. QWERT స్పేస్ POIU స్పేస్ QWERT స్పేస్ POIUY స్పేస్ ఎంటర్. మీరు అబ్జర్వేషన్ చేయట్లేదు, నేను ఏం మిస్టేక్ చేస్తానో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. ZXCV స్పేస్ కాదు కదా, మీరు ముందు గమనించలేదు. B స్పేస్ స్లాష్ డాట్ కామా MNN స్పేస్ ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MN స్పేస్ ఎంటర్, డబుల్ ఎంటర్. తర్వాత ASDFGF స్పేస్ సెమికోల్ LKJHJ స్పేస్ ASDFGF స్పేస్ సెమికోల్ LKJHJ స్పేస్ QWERTR స్పేస్ POIUYU స్పేస్ QWERTR స్పేస్ POIUYU స్పేస్ ఎంటర్. ZXCVB స్పేస్ స్లాష్ డాట్ కామా MNM స్పేస్ ZXCVB స్పేస్ స్లాష్ డాట్
కామా MNM స్పేస్ ఎంటర్, డబుల్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటి, AQZ స్పేస్ సెమికోల్ P స్లాష్ స్పేస్ AQZ స్పేస్ సెమికోల్ P స్లాష్ స్పేస్ AQZ స్పేస్ P స్లాష్ AQZ స్పేస్ సెమికోల్ P స్లాష్ స్పేస్ ఎంటర్. తర్వాత SWX స్పేస్ LO డాట్ స్పేస్ 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 ఎంటర్. DEC స్పేస్ KI కామా స్పేస్ 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 ఎంటర్. తర్వాత FRV స్పేస్ JUM స్పేస్ FRV స్పేస్ JUM స్పేస్ FRV స్పేస్ JUM స్పేస్ ఎంటర్. తర్వాత GTB స్పేస్ HYN స్పేస్ GTB స్పేస్ HYN స్పేస్ GTB స్పేస్ HYN స్పేస్ ఎంటర్, డబుల్ ఎంటర్. తర్వాత AWX స్పేస్ సెమికోల్ O డాట్ స్పేస్ 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 ఎంటర్. తర్వాత SQZ స్పేస్ LP స్లాష్ స్పేస్ 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 ఎంటర్. DRV స్పేస్ KUM స్పేస్ DRV స్పేస్ KUM స్పేస్ DRV స్పేస్ KUM స్పేస్ ఎంటర్. FEC స్పేస్ JI కామా స్పేస్ 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 ఎంటర్. తర్వాత GYN స్పేస్ HTB స్పేస్ GYN స్పేస్ HTB స్పేస్ GYN స్పేస్ HTB స్పేస్ చేసిన తర్వాత నెక్స్ట్ లెసన్ ఏంటి, ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ వచ్చింది కదా. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. ఇది మీరు ఎప్పుడైతే ఇలాగ వరుసగా టైప్ చేయగలుగుతారు, ఎప్పుడు టైప్ చేయగలుగుతారంటే ముందు 19 లెసన్స్ చెప్పుకున్నాం కదా, ఆ 19 లెసన్స్ కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఈ యొక్క 20 లెసన్ అనేది మీకు చాలా ఈజీ అయిపోతుంది. అందుకే నేను చెప్పిన లెసన్ పూర్తిగా మీరు ఫాలో అవ్వాలని చెప్తాను. ఇప్పుడు 20 లెసన్స్ కంప్లీట్ అయ్యాయి కదా, ఇప్పుడు డబుల్ ఎంటర్. ఈరోజు లెసన్ ఏంటి, సెమికోలు స్లాష్ డాటు కామా, ఈ 4 కీస్ కూడా ఇప్పుడు మనం ఈ టైపింగ్లోకి తీసుకొస్తున్నాం. ABCDEFGHIJKLMNOPQRSTUVWXYZ. తర్వాత ఏంటి, అదే మనం ఇంతవరకు జెడ్ వరకు టైప్ చేసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క చిలక వేలుతో సెమికోల్ రావాలి, సెమికోల్ తర్వాత కామా రావాలి, కామా తర్వాత డాట్ రావాలి, తర్వాత స్లాష్ రావాలి.
ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి మళ్ళీ ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్. తర్వాత ఏంటి స్లాష్ కామా డాట్ స్లాష్ ఎంటర్. అంటే ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ యొక్క ఈ 3 వేలు కూడా బాగా ఎక్సర్సైజ్ అవుతాయి అన్నమాట. ఈ 3 వేలు కూడా మీకు బాగా ఎక్సర్సైజ్ అవుతుంది. ఎందుకంటే ఈ చెయ్యి కొంచెం బేగా ఆపరేట్ చేయడానికి అవ్వదు కదా మీకు, ఎందుకంటే బాటమ్ లా ఎక్కువ ఈ యొక్క బాటమ్ రాలో ఎక్కువగా ప్రాక్టీస్ అవుతుంది అన్నమాట ఈ ఈ ఈ లెసన్లో. చిలకన వేలుతో సెమికోలు, అలాగే ఈ చిలకన వేలు సెమికోల్తో తర్వాత స్లాష్ కూడా ఈ రెండు ఉపయోగిస్తాం ఈ వేలుతో. అలాగే ఈ ఉంగరపు వేలుతో డాటు, అలాగే మధ్య వేలు కామా ఇది కూడా ఉపయోగిస్తాం. మళ్ళీ ఏ బి మిస్టేక్ చేస్తున్నాం కరెక్ట్గా, మళ్ళీ మనం మర్చిపోతున్నాం. సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సెమికోల్ కామా డాట్ స్లాష్ ఎంటర్. మీరు ఎక్కడేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, జస్ట్ కామా టైప్ చేసిన తర్వాత సెమికోల్ టైప్ చేసిన తర్వాత జస్ట్ ఈ 3 వేలు మళ్ళీ ఇక్కడ కామా టైప్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఏంటిది మధ్య వేలు కామా ఉంగరపు వేలు డాటు చిలకన వేలు స్లాష్, మళ్ళీ 3 వరుసగా టైప్ చేస్తాం అంతే. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సెమికోల్ కామా డాట్ స్లాష్ ఎంటర్. ఏ బి సి డి ఈ చూసారు అక్కడ సి దగ్గర ఏమొచ్చింది ఎక్స్ వచ్చింది, మీరు గమనించారా? అంటే ఏంటి ఈ వేలు ప్రెస్ అయిపోతుంది, ఈ వేలు ప్రెస్ అయిపోతుంది, ఈ వేలు ప్రెస్ అవ్వాలి. అంటే డి తర్వాత సి, అంటే ఇది హోమ్ రా ఇది బాటమ్ రా, ఈ రాకి వెళ్ళాలి ఈ మధ్య వేలు ఈ సికి వెళ్ళాలి. సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సెమికోల్ కామా డాట్ స్లాష్ ఎంటర్. ఇలా మీరు మొత్తం లెసన్స్ అంతా కూడా కంప్లీట్ చేయండి. సింపుల్ చూడండి, ఈ కీస్ అన్నీ కూడా మనకి ఫస్ట్ గజిబిజిగా ఉంటుంది, కానీ ఇప్పుడు మనం ఈ 19 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా. అలాగే 20 లెసన్లో మనం ఏ నుంచి జెడ్ వరకు టైప్ చేయడం నేర్చుకున్నాం. అదే కంటిన్యూ చేసి తర్వాత ఏంటంటే సెమికోలు కామా డాటు స్లాష్ ఈ 4 లెటర్స్ ఈ 4 కీస్ మనం ఆపరేట్ చేస్తున్నాం అంతే. ఇంతకుముందు మనం చాలా కన్ఫ్యూజ్గా ఉండేది, కానీ ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా ఉంటుంది. అన్ని అక్షరాలు పక్క పక్కనే ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఏంటి ఏ టైప్ చేయగానే బి మీదకి వేలు వెళ్ళిపోతుంది, సి మీదకి వేలు వెళ్ళిపోతుంది, డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సెమికోల్ కామా డాట్ స్లాష్ ఎంటర్. ఏ బి సి డి ఈ ఎఫ్ జి హెచ్ ఐ జే కే ఎల్ ఎం ఎన్ ఓ పి క్యూ ఆర్ ఎస్ టి యు వి డబ్ల్యూ ఎక్స్ వై జెడ్ సెమికోల్ కామా డాట్ స్లాష్ ఎంటర్. మీకు ఎందుకు అంటానంటే ఏ లెటర్ టైప్ చేసినా హోమ్ పొజిషన్లోకి ఎందుకు ఉండాలంటానంటే, హోమ్ పొజిషన్లోకి వచ్చినట్లయితే మనం ఆ యొక్క లెసన్స్ అనేది ఎక్స్ట్రా కీ అనేది యాడ్ చేయకుండా ఉంటాం. అందుకే హోమ్ పొజిషన్కి రమ్మని చెప్తాం. అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఇంతవరకు 21 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంతవరకు మనం కీస్ ఈ యొక్క కీస్ అనేది నేర్చుకున్నాం కదా. తర్వాత నెక్స్ట్ లెసన్లో ఈ యొక్క నెంబర్స్ అనేది నేర్చుకుంటాం. అంటే 0 నుంచి 9 వరకు, 0 నుంచి 9 వరకు ఈ యొక్క నెంబర్స్ అనేది నెక్స్ట్ లెసన్లో మనం నేర్చుకోబోతున్నాం. అంటే నెంబర్స్ ఎలా టైప్ చేయాలి ఏంటి అనేది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ లెసన్లో మళ్ళీ కలుద్దాం.